హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగూసువల్. ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నాం అంటే, మేము రీసెంట్గా కొండకల్లులోవ వెళ్ళాము. అండ్ మా బ్యాచ్ ఇది, మా ఫ్రెండ్స్ అందరితో కలిసి వెళ్ళాం. కొండకల్లులోవ వెళ్ళే దారిలో మనకి ఒక టెంపుల్ కనిపించింది. అది లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్. సో అక్కడ ఒకసారి విజిట్ చేద్దామని చెప్పి అక్కడ కార్ ఆపేసి మేము టెంపుల్ని అయితే విజిట్ చేయడం జరిగింది. చూసారా ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ డిజైన్ ఎంత బాగుందో, అసలు చాలా చాలా ప్లెజెంట్గా ఉంది. అసలు అక్కడ ఎటువంటి గోల పొల్యూషన్ ఏం లేకుండా అసలు ఓన్లీ టెంపులే ఉంది ఆ చుట్టూ సరౌండింగ్స్లో. స్టీల్ ప్లాంట్ దాటాక మనకి దారిలో కనిపిస్తుంది. అండ్ ఇది ఒక లాంగ్ వ్యూ అనమాట టెంపుల్ది. చాలా చాలా అక్కడికక్కడే ఒక 3-4 టెంపుల్స్ ఉన్నాయి చుట్టూ రౌండ్గా. ఆండాల్ అమ్మవారు అందరూ కలిసి అక్కడే ఉన్నారు. ఇది ఒక లాంగ్ వ్యూ టెంపుల్ చూసారా, మధ్యలో ఉంది. ఒక దుబాయ్ టవర్స్ లాగే ఉంది నాకైతే చూస్తే. అసలు చాలా చాలా బాగుంది, అసలు చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంది. అండ్ అక్కడి నుంచి మేము కొండకల్లులోవ రీచ్ అయ్యాము. అదే దారి చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా మీకు ఒక చిన్న రివర్ లాగా, అదే కొండకల్లులోవకి వెళ్ళే దారి అదంతా. అక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళందరూ మనకి బోట్ డ్రైవర్స్ అనమాట. సో ఇక్కడ బోటింగ్ అంతా జరుగుతుంది. మనం బోటింగ్ చేయాలంటే అక్కడ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వరకు ఎక్కి అలా లోపలికి వెళ్ళాలి. సో మనిషికి అయితే 150 రూపీస్ టికెట్. ఆ టికెట్ తీసుకొని మనం బోటింగ్ చేయొచ్చు. వాళ్ళు ఒక మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ వరకు తీసుకెళ్తారు. చూసారా అక్కడ వ్యూ ఎంత ప్లెజెంట్గా ఎంత పీస్ఫుల్గా ఉందో అసలు. యాక్చువల్లీ మేము వెళ్ళింది సీజన్ కాదు కాబట్టి అక్కడ తామర పువ్వులు అంతగా లేవు. కొన్ని ఉన్నాయి, అవి కూడా మొగ్గలే ఉన్నాయి, ఇంకా విచ్చుకోలేదు. చూడండి మేమైతే బోటింగ్ ఎక్కేసాము. బోటింగ్ ఎక్కిన తర్వాత చిన్న వీడియో మీకోసం. వెనకాల ఉన్నా చూస్తావా, అతరే డ్రైవర్ అంటే డ్రైవర్ కాదండి, బోట్ని నడిపేవారు. చూసారా వెనకాలంతా పాండ్లో అన్నీ తామరపూల మొగ్గులు అవన్నీ. సీజన్లో వస్తే మీకు ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎందుకంటే ఆ తామరపూలు విచ్చుకుంటే ఆ ఫ్లవర్కి ఉన్న బ్యూటీనెస్ మీకు కనిపిస్తుంది. అలా మేము వెళ్తూ ఉన్నాం, చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము అసలు ఆ రైడ్ అనమాట. ఫోన్ కూడా చాలా జాగ్రత్తగా పట్టుకొని తీయండి. ఒకవేళ మీరు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకుంటే ఒక్కసారి పడిందంటే ఇంక మనకి దొరకడం చాలా కష్టం. నాకైతే కొత్త ఫ్రెష్ ఫీల్ అనిపించింది, ఎందుకంటే నేను ఎప్పుడు బోటింగ్ చేయలేదు. గుడా పార్క్లో ఎప్పుడు బోటింగ్ చేసుకొని దాన్ని బోటింగ్ అంటే అనిపించింది, కానీ ఇది ఫ్రెష్ లేక్ పాండ్లో కొండకల్లులోవలో బోటింగ్ చేయడం నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది. చాలా రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. ఒకసారి మీరు ఎప్పుడైనా మీ మైండ్ కొంచెం రిలాక్సేషన్ కాబట్టి ఇలాంటి ప్లేస్కి వెళ్ళి విజిట్ చేయండి. అండ్ మనమైతే కొంచెం ఎక్కడైనా కొత్త ప్లేస్కి వెళ్ళాక ఫోటోషూట్ జరగకుండా ఎలా ఉంటుంది చెప్పండి. ఫొటోస్ లేకపోతే మనం అసలు సాటిస్ఫై అవ్వము. సో అలా కొన్ని ఫొటోస్ దిగాము, ఎందుకంటే మనం విజిట్ చేసిన ప్లేసెస్లో మెమరీస్ క్రియేట్ చేసుకోవడానికి మనం దిగిన ఫొటోసే మనకు అలా మెమరీస్గా ఉంటుంది, ఒక గుర్తుల్లాగా. మళ్ళీ విజిట్ చేస్తామో లేదు తెలియదు ఆ ప్లేస్. సో అలా మొత్తం అంతా ట్రిప్ అంతా అయిపోయాక మేమైతే తోబా వీడియోకి డాన్స్ చేసాము, అంటే రీల్ చేసాము. యాక్చువల్లీ అక్క నేను కలిస్తే ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో అలా రీల్ చేసాము. యాక్చువల్లీ రీల్ చేయడానికి మేము ముందుగా కార్లో దగ్గరగా ఆ 1 డే జర్నీలో నాకు తెలిసి ఒక 30 to 40% వరకు అదే సాంగ్ రీప్లే చేస్తూ అదే మేము ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము. ఎన్నిసార్లు చేసామంటే మాకు అసలు ఆ సాంగ్ అసలు బోర్ కొట్టలేదు. అసలు చాలా చాలా ఎంజాయ్ చేసాము ఆ ట్రిప్ అంతా. అదే సాంగ్ పాపం వాళ్ళు కళ్ళు కూడా అనుకున్నారు. మంచిగా మేము డాన్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేసాము. మేమిద్దరం పీక్స్, అసలు ఎంటర్టైన్మెంట్లో పీక్స్ ఉంటాం కలిస్తే అసలు. అండ్ ఎండ్ ఆఫ్ ద ట్రిప్ మేము ఆ రోజు రాజు బర్త్డే రోజు ఇలాగ దిగాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.